విషయం, దేవుడు మనకు చేసిన మేలును ఉపకారమును మరువక మనకు చెప్పుకుంటున్నాం మన ప్రాణములతో, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరువకుము అని. కనుక సెమినార్లు విజయవంతమవుతున్నాయి అనంటే 100% దేవుడు కారణం, కానీ మనం కాదు. కేవలం మనము పాత్రలుగా వాడబడుచున్నామంతే. యజమానుడు వాడుకొనుచున్న పాత్రలు మాత్రమే. నాకు వీలు కాదు ప్రభువా, నాకు కుదరదు ప్రభువా, ప్రతిసారి నేనేనా అని అంటే పక్కకు జరుగంటాడు అంతే. దేవుడు జంతువుతో కూడా వాక్యం చెప్పించుకున్నాడు. బిలాము అనే వ్యక్తికి గాడిద చేత వాక్యం చెప్పించాడు. కాకులతో ఏలియా గారికి ఆహారాన్ని పంపించాడు. చీమల దగ్గరికి వెళితే నీకు జ్ఞానం లభిస్తుంది, చీమల దగ్గర మంచి టెక్స్ట్ బుక్ ఉంది, వెళ్ళి నేర్చుకో అని చెప్పాడు. అంటే నేను లేకపోతే, మేము లేకపోతే, మనము లేకపోతే దేవుని పని జరగదు అనే ఆలోచన మనకెప్పుడూ రాకూడదు అని బైబిల్ని బట్టి మనకు అర్థం కావాలి. అందువలన ఈరోజు దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా తగ్గించుకొని సంపూర్ణ వినయ భావముతో సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ మాట అందరూ అర్థం చేసుకుందాం. అయితే ప్రతి చోట క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచాలి. ఆయన సేవలో పాత్రలమైనటువంటి మనము చేయవలసిందేమిటి అని అడిగితే, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచాలి. ఎక్కడికి వెళ్ళినా మనము దేవునిని కనుపరచాలే కానీ మనము కనుపరుచుకోకూడదు. ఇది బైబిల్ మనకు నేర్పినటువంటి విధానం. నేను గొప్ప, నా కుటుంబము గొప్ప, మా పరిచర్య గొప్ప, మా సేవ గొప్ప, మా విధానం గొప్ప అని మన గురించి మనం చెప్పుకోవడానికి సభలు అవసరం లేదు. అసలు మన గొప్పతనం అవసరం లేదు. యోహాను భక్తుడు అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాను గారు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అందుచేత 99% దేవునికి మహిమ వచ్చి 1% మనము లాగేసుకున్నా అది దొంగలించడమే అవుతుంది. అందుచేత ఈరోజు మనము ఇట్టి ధన్యకరమైనటువంటి పరిచర్యను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. గ్రంథ వివరణల్లో రాజీ పడకుండా మనము ఒక వచనం దగ్గర ఆగాలి అంటే ఆగిపోతున్నాం. ఒక వచనం దాటి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ పూర్తి అయిపోయింది అనుకుంటే సాగిపోవచ్చు. ఏదో ఒక చోట 6వ అధ్యాయమా హెబ్రీ పత్రికలో నేను మళ్ళీ రిపీట్ చేశాను. ఈ 6వ అధ్యాయమేనా అంటే రాత్రి చెప్పిన సభలో ఇంకొకసారి చెప్పండి అన్నప్పుడు మరుసటి దినం మళ్ళీ ఒక సెషన్ దాని కొరకు కేటాయించాం. ఏ పోర్షన్ అది? 8వ అధ్యాయమా? ఆరే అనుకుంటాను కదా, 8 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏదో ఒక పోర్షన్ నేను రాత్రి సభలో చెప్పిన తర్వాత మరుసటి దినం మళ్ళీ ఉదయం తీసుకొని చెప్పడం జరిగింది. ఏమా గుర్తుంది ఎవరికైనా? ఏంటది? ఓకే, అది గుర్తుంది కదా కనీసం. అంటే మనం కాంప్రమైజ్ అవ్వడం లేదు అనడానికి ఒక చిన్న సాక్ష్యం మనకి గ్రంథ వివరణలో మనకు కనబడుతోంది. అయితే మనం చెప్పే విషయాలు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చేవారికి అది ఎలా ఉంటుందో కింద చెబుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనములు, 15 and 16. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. అబ్బా, ఈ పదం భలే ఉంది, అండర్లైన్ చేద్దాం. క్రీస్తు సువాసనై ఉన్నాం. మీ దగ్గర భలే స్మెల్ వస్తుందండి, ఏ సోపు వాడతారు అంటారు కొంతమంది. మీ దగ్గర భలే స్మెల్ వస్తుందండి, ఏ పౌడర్ వాడతారు
మీరు సంతూర్ వాడతారా? ఓ, మీరు మైసూర్ శాండిల్ కదా వాడేది, సింతాల్ కదా, పసిగట్టేస్తాం స్మెల్ అలా. పాండ్స్ పౌడరే కదా మీరు వాడేది, యాక్సే కదా వాడేది. అంటే కొన్ని సందర్భాలలో మన ఒంటి నుండి వచ్చే వాసన అవతల వాళ్ళకి అది మైసూర్ శాండిలా, సంతూరా, సొంతూరా ఏదో పసిగట్టేస్తాం. అయితే క్రైస్తవులు ఎక్కడైనా నిలబడినప్పుడు వారి నుండి క్రీస్తు సువాసన రావాలని బైబిల్ చెప్తారు. మనం ఎక్కడున్నా కూడా ఆ స్మెల్ రావాలట. ఏమండి, మీరు యేసుప్రభు బిడ్డలే కదా అనాలి అవతలోడు. మీరు పాండ్సే కదా వాడేది, మైసూర్ శాండిలే కదా అన్నట్టుగా మీరు యేసుప్రభుకు చెందిన వాళ్ళే కదా. మీరు ఎలా చెప్పారు? మీ మాటలు చెప్తున్నాయిలేండి. అబ్బాబాబా మీరు చూపించే ప్రేమ చెప్తుందిలేండి. ఇది స్మెల్ అట, క్రైస్ట్ స్మెల్. ఎంత బాగుందమ్మంటే. అయితే కొంతమందికి క్రైస్ట్ ఫ్లేవర్ అంటే పడదు, కొంతమందికి క్రైస్ట్ ఫ్లేవర్ అంటే క్రీస్తు వాసన అంటే పడదు. వాళ్ళెవరు? 16వ వచనం, నశించువారు. నశించువారికి ఆ వాసన తగిలితే వద్దు అంటారట. అదేంటిది? వాళ్ళకు మరణపు వాసన. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మనమున్నాము. అంతేనా? ఒక మనిషి దగ్గర నుంచే 2 రకాల ఫలితాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. క్రీస్తు వాసన వినగానే అబ్బా నాకు అస్సలు పడదని మాస్క్ పెట్టుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఈ స్మెల్ నాకు నచ్చట్లేదని. వీళ్ళు ఎవరట? బైబిల్ ప్రకారంగా నశించిపోయేవారు. మరొకరు అది చాలా బాగుందండి, మాకు ఈ పరిమళ వాసన చాలా బాగుంది. వీళ్ళెవరు? రక్షింపబడేవారు. మనం చెప్పేవని అందరికీ నచ్చాలనేం లేదు, మనం చెప్పాలి. నచ్చి పాటించే వాళ్ళకు రక్షణ వస్తుంది, వద్దు అని తిరస్కరించే వారికి రక్షణ దూరం అవుతుంది. ఎవరో ఏమో అనుకుంటారని మనము వాస్తవాలు చెప్పడం మానేయకూడదు. మనుషులను సంతోషపెట్టుటకు కాదు మనం ఉండేది ఇక్కడ. చిన్నపిల్లలు దగ్గుతున్నారు అనుకోండి, చాక్లెట్లు తినొద్దు అని చెబుతాం. ఆడికి ఆ మాట నచ్చదు, నచ్చకపోయినా ఇవ్వకూడదు అంతే. అయ్యో ఇప్పుడు చాక్లెట్ ఇవ్వకపోతే బిడ్డ ఫీల్ అవుతాడేమో అని. పిల్లలు ఫీల్ అవుతారు. ఐస్ క్రీములు డాక్టర్ వద్దంటే మానేస్తాం, బిస్కెట్లు వద్దంటే, చాక్లెట్లు వద్దంటే మానేస్తాం. అది నచ్చదు. డాక్టర్లు చెప్పే విషయాలని మనకు నచ్చవు, కానీ పాటించాలంతే, ఎందుకంటే అవి మంచివి కనుక. ఇక్కడ మనకు నచ్చడం మనకు నచ్చకపోవడం కాదు, ఏది క్షేమం ఏది క్షేమము కాదు అనేది కాన్సెప్ట్. అందుకే 17వ వచనం, కావున ఇట్టి సంగతులకు చాలినవాడేవాడు? ఎట్టి సంగతులకు? పైన చెప్పినటువంటి సంగతులకు. క్రీస్తు సువాసనను వెదజల్లుటకు చాలినవాడేవాడు? అది పాయింట్ అక్కడ. వీళ్ళు ఎవరికి డ్రైవింగ్ వచ్చండి అని అడుగుతాం, ఎందుకంటే బండి రెడీగా ఉంది. అందరు వెళ్ళి స్టీరింగ్ పట్టుకోకూడదు, అందరికి రావద్దు. స్టీరింగ్ కనబడిన ప్రతి ఒక్కటి తిప్పకూడదు, డ్రైవింగ్ వచ్చినోడే పట్టుకోవాలి. అందరు తిప్పితే ఈ సువాసనను వెదజల్లాలంటే ఎవరు చాలినవారు? చాలినవారు అంటే ఎవరు సరైన వారు అని. ఎవరు సరైన వారు చెబుతున్నాడు కింద. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అంటే అనేకులు ఎలా ఉన్నారు? దేవుని వాక్యమును కలిపి చెరిపే విధంగా ఉన్నారు. దేవుని వాక్యమును కలిపి చెరిపేవారు ఇట్టి సంగతులకు ఏమి కారు? చాలినవారు కారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితేనే క్రీస్తు పరిమళ వాసన వెదజల్లబడుతుంది. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపితే సువాసన వెళ్ళదు, దుర్వాసన వెళ్తుంది. దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక మేము నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మన బోధ ఎవరి ఎదుట జరుగుతోంది? దేవుని ఎదుట.
బోధకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? మనం బోధించేటప్పుడు ఈ బోధ, ఈ వర్తమానం దేవుడు వింటున్నాడు. మీరు వింటున్నారని నేను భయపడ్డం, నేను వింటున్నానని మీరు భయపడ్డం కాదు. మనందరము దేవుడు వింటున్నాడు అనే భయముతో దేవుని వాక్యం చెప్పాలి. నా సేవకుడు, నా సేవకురాలు నేను ఇచ్చిన గ్రంథం పట్టుకొని వాక్యం చెబుతున్నారు, విందామని దేవుడు అలా డిసైడ్ అవుతాడు. కొన్ని సందర్భాల్లో మన లెక్కలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, అబ్బాయి ఈరోజు పలానా వాళ్ళు లేరుగా, ఏమైనా చెప్పొచ్చు. వాళ్ళు వస్తే కొంచెం భయం. మనుషులను బట్టి మనము భయపడుట, మనుషులను బట్టి భయము లేకుండా బోధించుట అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తే, అబ్బాయి వీళ్ళకి ఏం చెప్పినా నడుస్తుందిలేండి, కొన్ని తప్పులు పోయినా పర్లేదు, కవర్ చేసుకోవచ్చు అనే ఉదాసీనత, నిర్లక్ష్యం. గుడిసెలో చెప్పినా, గ్రౌండ్లో చెప్పినా దేవుడు మాత్రం వింటూ ఉంటాడట. ఈరోజు ఇక్కడ దేవుని వాక్యం బోధించే మనందరము గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటి? దేవుని ఎదుట బోధించువారం మనం. దేవుని ఎదుట వాక్యాన్ని బోధించే మనము కలిపి చెరపకూడదు అన్న నియమం మనకు గుర్తుండాలి. కలిపి చెరిపితే సువాసన వెళ్ళదు, దుర్వాసన వెళ్తుంది. దేవుని వాక్యం వివరించడం అంటే ప్రసంగాలు దంచుకొట్టడం కాదు, రాజకీయ ఉపన్యాసాలు చేసినట్టుగా కాదు. భయముతో, భక్తితో, వణుకుతో, ఎక్కడైనా పొరబడతామేమోనని, ఎక్కడైనా తప్పులు దొరుకుతాయేమోనని, ఎక్కడైనా తప్పుడు వ్యాఖ్యానం వస్తుందేమోనని. ఇక ప్రత్యేకించి గ్రంథ వివరణ అంటే అది వివరించే వాళ్ళకే తెలుసు, అదొక పెద్ద ప్రసవ వేదన. బిడ్డను కన్నట్టే గ్రంథం పూర్తి చేయడం అంటే. 9 నెలలు మోసి బిడ్డను కంటారు తల్లులు, 6 రోజులు మోసి గ్రంథ వివరణను కనాలి. అది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. అది ప్రత్యేకించి క్రొత్త నిబంధన పత్రికలంటే కత్తి మీద సామే, నిప్పు మీద నడకే. అంత ఈజీగా ముందుకు వెళ్ళడానికి కుదరదు. అందుకే మనం మొదటి అధ్యాయం పూర్తి చేసుకోవడానికి, ఆ 4 వచనాలు పూర్తి చేసుకోవడానికి మనకు అంత టైం ఎందుకు పట్టిందంటే అది ఒప్పుకోవట్లేదు, నాకు అనుమతిని ఇవ్వట్లా, నువ్వు ముందుకు వెళ్ళడానికి వీలు లేదంటోంది. అంత ఛాలెంజింగ్ టాస్క్ ఇది, సవాలుతో కూడుకున్నది ఇది. నేను ఎలా పడితే అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే నా వాక్యం వింటోంది ఎవరు? మీరు అనుకుంటున్నారు. బైబిల్ అంటుంది, దేవుడు అంటుంది. నువ్వు దేవుని ఎదుట బోధిస్తున్నావు, నాటకాలు ఆడుతున్నావు ఏంటి, గేమ్స్ ఆడుతున్నావు ఏంటి, నీ ఇష్టమా? ప్రజలు ఏమనుకుంటారు? ఎప్పుడైపోతే ఇంకా అయిపోవట్లేదు, ఇంకా 3వ వచనం అయిపోలేదు, ఇంకా 4వ వచనం అయిపోలేదని సర్టిఫికేట్లు బాగానే ఇస్తారు. చెప్పొద్దు. ఒక చిన్న ప్రసంగం, ఒక చిన్న ఏదో 1/2 గంట 20 నిమిషాల మెసేజ్ కాదు కదా. వెరీ గుడ్. 4వ అధ్యాయానికి వద్దాం. అదే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఈ పరిచర్య పొందినందున అంటే అర్థం ఏంటి? ఇచ్చింది ఎవరు? పరిచర్య దేవుడిచ్చాడు, మనము సంపాదించుకోవాలా. చెప్పండి. ఈరోజు కర్నూలు పట్టణంలో మనం కొన్ని సంవత్సరాల పాటు జరిగిస్తున్నటువంటి పరిచర్య మనము సంపాదించుకుంది కాదు, మనము పొందుకున్నది. అంటే ఎవరో ఇచ్చి ఉండాలిగా. ఇది దేవుడిచ్చిన పరిచర్య కనుక కరుణింపబడినవ, దేవుడు కరుణించి ఇచ్చాడు ఈ పరిచర్య. యోగ్యత లేదు మనకు, అర్హత లేదు. దేవుడు కరుణించి ఇచ్చిన ఈ పరిచర్య విషయమై మేమెప్పుడు అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకోనకయు, మాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. అంటే నన్ను నేను మెప్పించుకోవాలంటే నేనెంత గొప్పనో చెప్పడం కాదు. ఏం చేయాలట? దేవుని వాక్యమును వంచనగా బోధించకపోతే
ఇంకా కుయుక్తిగా నేను నడుచుకోకపోతే, సత్యాన్ని ప్రత్యక్షపరిస్తే ఆటోమేటిక్గా శబాష్ అన్న ఒక కార్యము చేసినట్టు, బలా మంచి దాసుడా అని దేవుడు కితాబిస్తాడే, బలా మంచి దాసుడా అనేటువంటి ఒక స్థితిలోనికి మనం వచ్చినట్టు. కుయుక్తి లోపల ఉందనుకోండి, దేవునికి మెప్పైన పరిచర్య కాదు ఇది. వంచనగా బోధించడం ఉందనుకోండి, దేవునికి మెప్పైన పరిచర్య కాదు అది. సత్యమును ప్రత్యక్షపరచలేదనుకోండి, దేవునికి మెప్పైన పరిచర్య కాదు అది. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవుని స్వరూపి అయిన 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సువార్త ఒకవైపు ప్రకటించబడుతున్నా కొంతమందికి గ్రుడ్డితనము కలుగజేయబడింది. కారణం, వారు యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావంలో ఉన్నారు కనుక. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంటే దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుట కంటే, మనం ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను గురించి మనము ప్యారలల్గా మాట్లాడుచున్నట్టే లింక్ అయి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభును మనం ముందు పెట్టి ఎందుకు మాట్లాడతామని అడిగితే, దేవుని సంకల్పం అది. ఎలా దేవుని సంకల్పం? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షంగా మన మధ్య దిగి ఇక్కడ ప్రత్యక్షంగా దృశ్యరూపంగా మాట్లాడట్లా. దేవుడు ఏంటో మనకు అర్థం కావాలంటే కనబడే గ్రంథాన్ని మనం చూస్తున్నాం. కనిపించని దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే కనబడే గ్రంథాన్ని మనం చూడాలి. ఇంకొకసారి, కనిపించని దేవుడు మనకు అర్థం కావాలంటే కనబడే గ్రంథాన్ని మనం చూడాలి. గ్రంథాన్ని చూడకపోతే, కనబడే గ్రంథాన్ని చూడకపోతే కనిపించని దేవుడు ఎప్పుడు అర్థం కాదు. ఇది అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్లో ఉన్నమాట, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి కనబడ్డాడు. తండ్రి అయిన దేవుడు కనబడలా. కనిపించని తండ్రి అయిన దేవుడు మనకు అర్థం కావాలంటే కనిపించిన, చెప్పండి, ఇక యేసుక్రీస్తు ప్రభును చూడాలి ప్రపంచం. అప్పుడు కనిపించని తండ్రి అయిన దేవుడు మనకు కనబడిపోతాడు. మాకు తండ్రిని కనుపరచు ప్రభా, మాకు అదే చాలంటాడు ఫిలిప్పు గారు. ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉండి నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే కదా. ఎందుకన్నాడు అన్నమాట? నువ్వు నన్ను చూడట్లేదేంటి? నీకు తండ్రిని చూడాలంటే నువ్వు నన్ను చూడాలి. నన్ను చూస్తే నీకు ఆటోమేటిక్ తండ్రి అర్థమైపోతాడు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు గురించి సరిగ్గా వివరించగలిగితే ఆటోమేటిక్గా సంపూర్ణ దేవుడు మనకు అర్థమైపోతాడు. అదృశ్య దేవుడు మనకు అర్థమైపోతాడు. అదృశ్య దేవుడు అర్థం కావాలంటే అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు ఏంటో మనకు అర్థం కావాలి. అందుకే ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువాసనను మనము వెదజల్లవలసినటువంటి వారమై ఉన్నాం. 24 గంటలు మన గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, లాభం ఏంటి? మనం ఏమైనా దేవుళ్ళమా? మన గురించి మనం చెప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు. సారము లేని సందేశం అది. అంతేనా? చూడండి 6వ వచనం, గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు. అండర్లైన్ చేసేయండి ఆ మాట. గనుక కనబడింది అన్నమాట. 6వ వచనం, గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు. ఎందుకు ప్రకటించుకోవట్లేదు సార్ మీ గురించి అని అడిగితే లాభం ఏముంది? నా గురించి చెప్పడం వల్ల, నేను నా గురించి చెప్పుకోవడం వల్ల లాభం ఏముంది? లేదు. కానీ క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాను. ఎవడవయ్యా నువ్వు అని అడిగితే నేను పరిచారకుడిని. నువ్వు మాట్లాడుతున్న యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుడు, ఆయన రాజు, ఆయన అధికారి, ఆయన అధిపతి, ఆయన ప్రభువు.
మనకు బైబిల్ విషయము చెప్పింది, విధానము చెప్పింది. నువ్వు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. మ్యాటర్ చెప్పింది, మేనర్ కూడా చెప్పింది. అందుచేత చాలా భయముతో, భక్తితో మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని వాక్యం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో అన్నిటికంటే సులభమైన పని అయిపోయిందంటే ప్రసంగాలు చేయడమే. అన్నిటికంటే సులభమైన పని ఏమైపోయింది? ప్రసంగాలు. ప్రసంగం 4 వచనాలు తీసుకొని అల్లుకొని వెళ్ళిపోతే అయిపోయి కదా, అలా టక్క టక్క దంచి కొడితే అయిపోతుంది. కుదరదు. చెప్పేవాడు దాన్ని అనుభవించాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారే. అనుభవించాలి. మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే మనము ప్రజలకు విషయం చెప్పలేము. అందుకే కొన్ని విషయాలు పిల్లలు చెబితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, పెద్దోళ్ళు చెబితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. పెద్దోళ్ళు అనుభవంతో చెబుతారు, అది త్వరగా వెళ్తుంది. పిల్లలు బట్టి కొట్టి చెబుతారు, ఎక్కదు. సెల్ ఫోన్ మోగిందంటే సత్యం నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఇదే మీ కానవాళ్ళు. 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాదు. అసలు సబ్జెక్ట్ ఏది ఈరోజు అంశం ఏమిటి? దేవుని బలాధిక్యము. అంటే ఇంత పరిచర్య చేస్తున్నటువంటి మేము ఇది మా బలం అని చెప్పట్లా. ఆ బలాధిక్యము మామూలమైనది కాక, మామూలుది కాదు, అది ఆగుదాం, మూలమైనది కాక. 2 కలిపేసామనుకోండి మామూలుది అయిపోతుంది. ఆ బలాధిక్యము మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎంత బాగుందన్నమాట. మంటి ఘటములు అంటే మన శరీరాలన్నీ మంటి పాత్రలు. ఈ మంటి ఘటములలో మనకు ఐశ్వర్యం ఇచ్చాడట దేవుడు. ఈ శరీరంలో ఉన్నంతకాలం దేవుడు మనకు ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఎంత బాగుంది. ఏమిటా ఐశ్వర్యం అని అడిగితే ఈ పరిచర్య, ఈ భాగ్యం, ఈ ధన్యత. అంటే ఈరోజు మనందరం ఎవరము? ఐశ్వర్యవంతులం. ఏ విషయంలో ఐశ్వర్యవంతులం? ఆయన పరిచర్య చేయడానికి దేవుడు మనకి మంటి ఘట్టములలో అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. రెండు 2013వ సంవత్సరంలో వేదిక మీద ఉన్న రవి గారు మరొకరి ద్వారా ఒక డేట్ తీసుకున్నారు. అప్పుడు నాకు రవి గారు ఎవరో పెద్దగా తెలియదు, ఎందుకంటే తెర వెనకలు ఉండేవారు ఎక్కువగా. అది అనుకోకుండా క్యాన్సిల్ అయింది. తర్వాత 2014వ సంవత్సరంలో నేరుగా సహోదరులు రవి గారు కాల్ చేసి డేట్ తీసుకున్నారు. ఒక అద్భుతమైనటువంటి సభలు ఎన్టీఆర్ నగర్లో జరిగాయి. చీకటి కమ్మినది జలాలక జనాలక. రాత్రి వేళ, పగటి వేళ తరగతులు. పగటి వేళ తరగతులు కూడా ఒక టాపిక్ ఏదో చెప్పాను, మనకు గుర్తుంది అదే టాపిక్. భలే ఉండే. పాతో వస్తుంది, ఏదో అదే పాతోనో ప్రాతోనో వస్తుంది. చక్కని సభలు 3 రోజులు జరిగాయి. 2 రోజులు జరిగాయి. 2 రోజులు జరిగాయి. ఆ తర్వాత ఆగల 5 సంవత్సరాల ఉచిత సేవకుల శిక్షణా సదస్సులు ఇదే హాల్లో జరిగాయి. 5 సంవత్సరాల పాటు వరుసగా ప్రతి నెల గ్యాప్ లేకుండా 5 సంవత్సరాల పాటు. మంటి ఘటములలో ఇది దేవుడు మనకిచ్చిన, చెప్పండి ఇక, ఐశ్వర్యం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం జరిగింది? బైబిల్ థియోలాజికల్ కోర్స్ స్టార్ట్ అయింది. రాయలసీమకు ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది, అది కర్నూలు. రాయలసీమలో ప్రధానంగా 4 జిల్లాలు: కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.
ఈ 4 జిల్లాలలో ప్రధానంగా మనం ఇచ్చింది కర్నూలు. తర్వాత తిరుపతి నుంచి మనకు రిక్వెస్ట్ బస్ స్టాపులు ఉంటాయి కదా, అట్లా రిక్వెస్ట్ సెంటర్ అనమాట అది. ప్రధానంగా కర్నూలుకి మనం బైబిల్ థియలాజికల్ సెంటర్ ఒకటి ఇచ్చాం, బైబిల్ కాలేజ్ ఇక్కడ నడపడానికి. ఉచిత సేవకుల శిక్షణ సదస్సులు అయిపోయిన తర్వాత రాయలసీమకు కర్నూలు కేంద్రంగా ఈ పరిచర్య విషయంలో మళ్ళీ నొక్కుతున్నాను, రాయలసీమకు కర్నూలు కేంద్రంగా ఈ పరిచర్య విషయంలో దేవుడు నిలబెట్టడం మంటి ఘటములలో దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం. ఇది ఆయన యొక్క బలాధిక్యం. ఎస్ ఆర్ నో? ఆ బైబిల్ థియలాజికల్ కోర్సెస్ నడుస్తుండగానే అపోస్తలుల కార్యములలో, ముఖ్యంగా అపోస్తలుల కార్యములలో 12 మంది అపోస్తలుల పరిచర్య గురించి, 12 మంది అపోస్తలుల గురించి, వాళ్ళ పరిచర్య గురించి అపోస్తలుల కార్యములు మొదటి 12 అధ్యాయాలు. ప్రతినిధుల ప్రతిధ్వని అనింది అందుకే. తర్వాత పదవులతో పరలోకం వస్తుందా, ఫలించెడి తీగవా పనికిరాని తీగవా, 2014 నవంబర్ మాసంలో జరిగినటువంటి 18-19. సూపర్, థ్యాంక్ యూ. అపోస్తలుల కార్యంలో మొదటి 12 అధ్యాయాలు వివరించమని రవి గారు నన్ను కోరారు. ట్రై చేద్దాం గ్రంథం అంతా అని మనం ఏదో చిన్న టాస్క్ అని చూసుకున్నాం, కానీ 12 అధ్యాయాలకే దేవుడు క్లోజ్ చేసేసాడు. వాస్తవానికి అపోస్తలుల కార్యంలో అనుకున్న టార్గెట్ కర్నూలు రీచ్ అయ్యి వెళ్ళిపోయి మిగిలిన గ్రంథాన్ని నేను హైదరాబాద్లో వివరించాను. గ్రంథం పూర్తి చేస్తే బాగుంటుంది. మంటి ఘటములలో అది మనకు దేవుడిచ్చిన, చెప్పండి, ఐశ్వర్యం. ఇది దేవుని బలాధిక్యం, మనది కాదు. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఆ బలాధిక్యము మాది కాదు, అసలు దానికి మూలము మేము కాదు, ఇది మా మూలమైనది కాదు. ఇది దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము దేవుడే మాకు ఇచ్చాడు. మాకు కలదు అంటే ఇచ్చింది ఎవరు? దేవుడు. తర్వాత బైబిల్ కోర్స్ నడుస్తుంది. 2 సంవత్సరాల వ్యవధిలోనే మరలా హెబ్రీ పత్రిక ఇదే ప్రాంతంలో వివరించడానికి మంటి ఘటములలో దేవుడు మనకేమి ఇచ్చాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇది దేవుని కృప. అనంతపురంలో జరగాల్సిందే జరగలేదు. వాస్తవానికి మీకు తెలియని విషయం ఏంటో చెప్పనా, కడపలో కూడా ఒక ప్రయత్నం జరిగింది, కడపలో చేద్దామని, అక్కడ కూడా కుదరల. తిరుపతిలో అనేది ఇప్పట్లో కష్టం అనేటువంటి ఉద్దేశంతో కర్నూలుకు మొత్తం షిఫ్ట్ అయిపోయింది. మొన్న జరిగిన హెబ్రీ పత్రిక 10వ వాక్య పండుగలు ఇవన్నీ చూస్తుంటే రాయలసీమలో 4 జిల్లాలలో మనకు ఈ పరిచర్యకు సంబంధించి ముఖ్య కేంద్రంగా ఏం కనపడుతోంది? ఊరు పేరు చెప్పండి. కర్నూలు. దీని ఏమనాలి? మంటి, మీరు చెప్పేయాలి. ఇక ఘటములలో దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం. ఈ విషయం వల్ల మైండ్లో పెట్టుకొని అపోస్తలుల కార్యముల పుస్తకంలో ఒక మాట చూద్దాం. తెలుసు కదా, ఈరోజు ఎంతసేపు మెసేజ్ చెప్తానో, సంపూర్ణ రాత్రి సందేశం అని ఒకటి నాకు సీక్రెట్గా చెప్పారు. వచ్చి చాలా తప్పు చేశారు ఇప్పుడు మీరు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం తీద్దాం. 11-12 వచనములు చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11-12 వచనములు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఎక్కడికి వచ్చింది? ఫిలిప్పి అనే ప్రాంతం అండర్లైన్ చేయండి. మాసిదోనియా ప్రాంతములో, మాసిదోనియా దేశములో ఫిలిప్పి అనే ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు చూడండి 12వ వచనం. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. చెప్పండి, ఫిలిప్పి అనే ప్రాంతానికి బైబిల్లో ఉన్నటువంటి గుర్తింపు ఏమిటి? బైబిల్లోనే కాదు, చరిత్రలో కూడా. మాసిదోనియాలోని ఆ ప్రాంతములో అది ముఖ్యమైన పట్టణం. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు గత 5-10 నిమిషాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తుంది, రాయలసీమ అనేటువంటి ప్రాంతములో ఏ పరిచర్య అయితే మనకు నడుస్తుందో ముఖ్య పట్టణముగా దేవుడు దేన్ని నిలబెట్టాడు ఈ పరిచర్యకు సంబంధించి? ఫిలిప్పి అనకండి, కర్నూలు. మీకు మ్యాచ్ అవుతుంటుంది చూడండి. ఒకనాడు ఫిలిప్పి అనే ప్రాంతానికి ఉన్న గుర్తింపు పరిచర్య విషయంలో ఇప్పుడు మనకు ఎక్కడిచ్చాడు? రాయలసీమకు, కర్నూలుకి ఇచ్చాడు. అది మనం గుర్తించాలి. వెరీ గుడ్. ఫిలిప్పీలోనే మొట్టమొదట మాసిదోనియా ప్రాంతములో పౌలు గారి పరిచర్య మొట్టమొదట ప్రారంభమైంది. మాసిదోనియా దేశములో పౌలు గారి పరిచర్య మొట్టమొదట ప్రారంభమైనది ఫిలిప్పి. కొద్దిమంది నదీ తీరమున 2014లో బైబిల్ క్లాసులు ఎక్కడ జరిగాయి? పగటివేళ పక్కనే కదా, గ్రౌండ్లో జరిగాయి. ప్రారంభం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. ఫిలిప్పీలో నదీ తీరాన, అక్కడేనా విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని. మరి మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. నేను చీకటి కమ్మినది జనాలక అనే మీటింగ్ మొట్టమొదట జరిగింది కర్నూలులో. అదే హైదరాబాద్ నుంచి నేను బయలుదేరేటప్పుడు కర్నూలు నుండి నాకు ఒక అవమానం జరిగింది. అది నీకు గుర్తుందా నీకు? ఫోన్ కాల్. నేను అవమానముతో అడుగుపెట్టాను కర్నూలు పట్టణంలో. అది ఇప్పుడు అవసరం లేదు కనుక నేను చెప్పట్లేదు, అంతే. మీరు ఎన్టీఆర్ నగర్లో మీటింగ్స్కి వస్తున్నారు కదా, కర్నూలులోని కొంతమంది ప్రముఖులు హైదరాబాద్లో ఉన్న నాకు ఫోన్ చేసి 2014లో నవంబర్లో, మా దగ్గర ఒక చిన్న కార్యక్రమం ఉంది, మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర పాల్గొని తర్వాత మీరు ఎన్టీఆర్ నగర్ పరిచర్యకి వెళ్ళండి అని నాకు కాల్ చేశారు. నేను అన్నాను, లేదు మాకు పగటివేళ అక్కడ తరగతులు ఉన్నాయి, నేను తరగతులకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి, లేదండి అది ఒక 2 గంటల ప్రోగ్రామే, దయచేసి రండి. మీరు మాత్రమే కాదు, ఇప్పుడు మీరు పగటివేళ ఎక్కడైతే తరగతి తీసుకోబోతున్నారో వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అని ఒకటే అడిగితే, అప్పుడు నేను రవి గారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు, ఏం చేయాలి అని అంటే మీ ఇష్టం అన్నాను. అప్పుడు 2 రోజుల సభలలో పగటివేళ తరగతులలో మొదటి తరగతిని మొత్తం క్లాస్ క్యాన్సిల్ చేసి, భోజనం కంటే ముందు ఉండేటువంటి సెషన్ను మొత్తం క్యాన్సిల్ చేసి, అక్కడ కూడా దేవుని కార్యమే మనల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మనమందరం అక్కడ పాల్గొందాం, తర్వాత ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం తరగతి తీసుకుందామని నేను అన్నప్పుడు నా మాట మీద గౌరవం ఉంచి రవి గారు సహోదరులు ఓకే అంటే పగటివేళ క్యాన్సిల్ చేసి ఆ కార్యక్రమాన్ని పంపించాం. నేను జాయిన్ అయిపోతాను, హైదరాబాద్ నుంచి బయలుదేరాను, మనోళ్ళు వెళ్ళమని చెప్తే మనోళ్ళందరూ క్లాస్కి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, డైవర్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి నేను జడ్చర్ల వరకు రాగానే మళ్ళీ ఫోన్ చేశారు. ఏం ఫోన్ చేశారు? ఎవరైతే ఫస్ట్ మనల్ని ఆహ్వానించారు చేసి, మీరు మా దగ్గరకు రావాలంటే పలానా వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలి, ఫలానా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు మా దగ్గరికి రండి అని ఏదో విచిత్రమైన మాటలు చెప్పేసరికి నేను అడిగానా మీ దగ్గరకు వస్తానని? మీ అంతకు మీరు ఫోన్లు చేసి రమ్మని చెప్పి, ఇప్పుడు పగటివేళ కర్నూలులో జరగాల్సినటువంటి తరగతిని నేను క్యాన్సిల్ చేసి అక్కడున్న వాళ్ళు మీ దగ్గరకు పంపించిన తర్వాత ఇవన్నీ మీరు ముందు మాట్లాడుకొని ఆహ్వానించాలి నన్ను. తీరే కర్నూలు నుంచి బయలుదేరిన 2-3 గంటలకు మీరు మా దగ్గరికి రావాలంటే మాకుంటూ కొన్ని నియమ నిబంధనలను ఎవడడిగాడు నన్ను పిలవమని? ఇంకొకసారి ఎప్పుడు ఫోన్ చేయకండి చెప్పాను. ఇంకొకసారి ఈ సంస్కారం లేనప్పుడు నాకు ఇంకోసారి ఫోన్ చేయకండి. నేరుగా నేను క్లాస్కి వస్తే క్లాస్లో గ్రౌండ్లో ఒక రవి గారు మాత్రమే మైక్ దగ్గర కూర్చున్నాడు, అంతే. నేను వచ్చి కూర్చున్నాను. ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మధ్యాహ్నం అందరూ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రారంభించి, కర్నూలులో ఎంటర్ అయినప్పుడు గ్రౌండ్లో ఖాళీ. ప్రారంభం ఎప్పుడు దీనంగానే ఉంటుంది. పౌలు గారు ఎక్కడ స్టార్ట్ చేశారట? నది
తీరాన. వెరీ గుడ్. ఇప్పుడు మాసిదోనియాలో ఉండే ప్రాంతానికి ఉండే మరొక సంగతి ఏంటో చెప్పిన, వారు నిరుపేదలు అని చెప్పింది బైబిల్. కొరింథీయులకు రాసిన మళ్ళీ 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియా సంఘములకు ఏమి అనుగ్రహించబడింది? దేవుని కృప. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా, చెప్పండి, సంతోషించిరి. ఆ రోజు నుంచి మనం సంతోషంగానే పరిచర్యను కొనసాగిస్తున్నాం. మరియు వారు నిరుపేదలైనను. ఎక్స్క్యూజ్ మీ, మాసిదోనియాలో ఉండే వారికి ఉండే మరొక గుర్తింపు ఏంటి? మరొక ఐడి కార్డు ఏమిటి? నిరుపేదలు. కర్నూలులో ఉన్న మన ఐడి కార్డు ఏంటి? మన మెడలో ఉండే గుర్తింపు కార్డు ఏమిటి? నిరుపేదలు. ఇప్పుడు ఇక్కడ మనం అందరం కూడా బాగా డబ్బులున్న వాళ్ళమేం కాదు, పేదలమే. బైబిల్లోని ఫిలిప్పి అనే ప్రాంతానికి ఇప్పుడు కర్నూలులో ఉన్నటువంటి మనకు ఏదో పోలికలు ఉన్నాయి చూడండి. అది మాసిదోనియాలోని ముఖ్య పట్టణం, ఇది రాయలసీమలోని ముఖ్య పట్టణం. పౌలు గారి పరిచర్య అక్కడే ప్రారంభమైంది, మన పరిచర్యలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. అక్కడున్న వాళ్ళు నిరుపేదలు. ఎక్స్క్యూజ్ మీ, మన సంగతి నిరుపేదలమే అయినను వారి దాతృత్వము అపోస్తలుల కార్యముల విషయములోను, తర్వాత హెబ్రీ పత్రిక విషయములోను, అనగా 7వ వాక్యపు పండుగలలోను, తర్వాత 10వ వాక్యపు పండుగలోను బహుగా విస్తరించి. అక్కడెక్కడుంది అనుకోకండి, మీకు మ్యాటర్ అర్థమైపోవాలి ఇప్పటికీ. వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఇంత పెద్ద సెమినార్లు చేయడానికి మనకు స్తోమత కలిగిన వాళ్ళమేనా అసలు మనం? దేవుడు ఆ మనస్సు, శక్తి, ఈ రెండు మనకు ఇచ్చాడు. బైబిల్ చెబుతోంది ఇది దేవుడు అనుగ్రహించే కృప. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు అంటే అర్థం ఏంటో చెప్పనా? అనంతపురంలో సెమినార్ పెట్టే అవకాశాలు లేవని ఎప్పుడైతే మేఘాలు కమ్ముకున్నాయో అప్పుడు వెంటనే ఇదే వేదిక మీదకి అనంతపురంలోని మన సేవకులు సహోదరులు వచ్చి ఆ డేట్లు మాకివ్వండి. నేను మానవ రీతిగా మరి మనకు వీలవుతుంది ఇక్కడ చేయడానికి నేను అంటుంటే లేదు మీరు ఇవ్వండి. నిరుపేదలైనను దాతృత్వం విషయములో విస్తరించుటకు సిద్ధపడి పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయడానికి, పాలు పొందడానికి మనఃపూర్వకంగా ఏం చేశారు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు? వేడుకొనుచు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని పౌలను నేను మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మాసిదోనియా వారి గురించి అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడున్న నేను కర్నూలులోని మీ గురించి బహిరంగంగా అదే సాక్ష్యం చెబుతున్నాను. మీరు సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యకు మించి మీరు ఈ పరిచర్య విషయంలో ముందుకు వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళిన మొదటి ఆదివారం హైదరాబాద్లో నేను చెప్పింది అదే. కర్నూలులో ఉన్నటువంటి మనవారు చేసిన పరిచర్య మామూలుది కాదు. రేపు ఎల్లుండి అది అప్లోడ్ అవుతుంది మెసేజ్ అది. అందుకే బైబిల్ ఏం చెబుతోంది? తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం, సంపూర్ణ రాత్రి సందేశం కదా, ఇంకా జస్ట్ తక్కువైంది టైం, తెల్లవారు 5 గంటల వరకు మాత్రమే మెసేజ్. ఓకే, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనములు చూద్దాం. 12-13 వచనములు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు, ఇప్పుడు ప్రభువునందు మీకు పై వారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అనేది పక్కన పెట్టేయండి, అదొద్దు. ఇప్పుడు మీలో ప్రయాసపడుచు 13వ వచనం, మీలో ప్రయాసపడుచు 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. అంటే అర్థం ఏంటి? బైబిల్ చెప్పిన విధానం, బైబిల్ చెప్పిన పాఠం ఏమిటి?
బైబిల్ చెప్పిన పాఠం ఏమిటి? వారి పనిని బట్టి వారిని ఏం చేయాలట? మిక్కిలి ఘనముగా ఎంచాలి. బైబిల్ చెప్పిందన్నమాట. ఈరోజు ఈ సెమినార్ల విషయంలో ఎవరెవరు ఎంత పని చేశారనేది అందరికంటే ఎక్కువగా దేవునికి తెలుసు. అందరికంటే ఎక్కువగా దేవునికి తెలుసు. బైబిల్ చెబుతోంది, మీరు ఘనతకు పాత్రులు. ఈరోజు ఈ సెమినార్ల విషయంలో, మొన్న జరిగిన సెమినార్ విషయంలో ఎవరెవరైతే చిన్న పని నుంచి పెద్ద పని వరకు బాధ్యత తీసుకొని ఎందరైతే ఈ సత్క్రియ ఆరంభమైన నాటి నుండి ఎందరైతే ముందుకొచ్చారో వారందరినీ బైబిల్ మీరు ఘనులు అని పిలుస్తోంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనములు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనములు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? ఫిలిప్పీలకు. ఏమంటున్నాడు? మొదటి దినము నుండి ఇది వరకు. ఏ విషయంలో? సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. నేను మళ్ళీ ఇది అంత నాకు మీకు అప్లై అయిపోతుంది ఈ మాటలన్నీ. రాయలసీమలో నేను పరిచర్య ప్రారంభించిన మొదటి నుండి, కర్నూలులో స్టార్ట్ అయిన తర్వాతనే అనంతపురం రాజు గారు వచ్చారు, మా దగ్గర కూడా ప్రారంభించండి అన్నారు. అనంతపురంలో ప్రారంభమైన తర్వాత శామ్యుల్ గారు వచ్చారు, కడపలో మా దగ్గర ప్రారంభించమని అడిగారు. స్టార్టింగ్ ఎక్కడ? కర్నూలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఉండట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు దేవుడు అంటున్నాడు అక్కడ. పాయింట్. మొట్టమొదటి ఏ క్రియ? సువార్త విషయములో పాలివారవుట అన్నది ఏ క్రియ? సత్క్రియ. శిలువ దగ్గరకు వచ్చిందే మనం సత్క్రియలలో ఉండడానికి. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మీరు క్రీస్తు యేసునందు చేయబడిన దేవుని పని అయి ఉన్నాము. శిలువ దగ్గర స్టార్ట్ అయింది. శిలువ దగ్గర ఎప్పుడైతే మనం వచ్చి శిలువ దగ్గరకు వచ్చి మారుమనసు పొంది శిలువ దగ్గరకు వచ్చి ఆ ప్రభువు కార్చిన రక్తంలో మన జీవితాన్ని కడుక్కొని ఆత్మీయ యాత్ర ప్రారంభించామో, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించామో, ఆ క్రైస్తవ జీవితం అంతటా మనం ఉండవలసింది సత్క్రియలలో. ఆ సత్క్రియలలో ఒక సత్క్రియ సువార్త విషయములో పాలివారవుట. ఆరంభించినది ఎవరు? దేవుడు. ఈ సత్క్రియ మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దీని అర్థం ఏంటి? సత్క్రియ ఆరంభమైన తర్వాత అదేమవ్వాలి? కొనసాగాలి. రెండు 2014లో ఇక్కడ ప్రారంభమైంది మనది. ఆగట్ల. అదేంటో దేవుడు కొనసాగించుచూనే ఉన్నాడు. ముఖ్యంగా ఈ ధర్మపేటకు, కర్నూలు పట్టణానికి, సి క్యాంప్కి నాకు ఏ సంబంధం అంటారు దాన్ని? అవినాభావ సంబంధం. నా జీవితంలో మొట్టమొదట దేవుని పాట నేర్చుకుంది ఈ కర్నూలులోనే. నా జీవితంలో మొట్టమొదట దేవుని మాటలు వినింది ఈ కర్నూలులోనే. మీకు చాలాసార్లు చెప్పాను. మా తాతగారు, మా నాన్నగారు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేవారు. సి క్యాంప్లో ఉండేవారు. ఆయనే మొట్టమొదట మాకు దేవుని వాక్యం చెప్పింది. ఆయనే మొట్టమొదట మాకు పరిశుద్ధ 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 అని పాట నేర్పించాడు. ఆదివారం రోజున, అది కూడా బాగా గుర్తు నాకు. కొనసాగిస్తూనే ఉన్నాడు. కొనసాగించుచున్నది ఎవరు? దేవుడు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? సత్క్రియ ఆరంభమైతే కుదరదు, చెప్పండి, కొనసాగాలి. కొనసాగించమని దేవుణ్ణి మనము ఏం చేస్తూ ఉండాలి? వేడుకుంటూ ఉండాలి. ఈరోజు మీరు నన్ను అభినందించవచ్చు, నేను మిమ్మల్ని అభినందించవచ్చు, మనందరం అభినందక పాత్రులమే. దెర్ ఇస్ నో డౌట్. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, మీరు కూడా హృదయపూర్వకంగా నన్ను అభినందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఇది మనకు దేవుడిచ్చిన ఐశ్వర్యమని, ఇది దేవుని బలాధిక్యమని మనం గుర్తించాలి.
ఇది సత్క్రియ అని మనం గుర్తించాలి. అది ఆయన కొనసాగించాలని మనం వేడుకోవాలి. కరెక్ట్గా పావుగంట చెప్తాను, ఇక 15 minutes చెప్తాను, తర్వాత ప్రార్థన చేసుకుందాం. అవసరమైన మాటలు. పాత నిబంధనలో ఒక సత్క్రియ కనపడుతుంది మనకు. ఇది న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఒక సత్క్రియ కనపడుతుంది. అది దావీదు గారు దేవుని మందిరాన్ని కట్టించడానికి ప్రారంభించిన సత్క్రియ. దేవుడు నువ్వు కట్టొద్దు, నీ కొడుకు చేత కట్టించుకుంటాను అన్నట్టు సొలొమోను గారి చేత. అయితే దానికి అవసరమైన ఏర్పాట్లన్నిటినీ ఆయన బతికున్నప్పుడే చేసి వెళ్ళిపోవాలని సిద్ధపరుస్తున్నాడు. దాని ఏం క్రియ అందం? సత్క్రియ. అప్పుడు ఇది దేవుని పని, ఇది బహు గొప్పది, రాజుగా నా దగ్గర ఉన్నది నేను ఇచ్చాను దేవుని పని కోసం, ప్రజలారా మీరు కూడా వస్తారని ఒక పిలుపునిచ్చాడు. చూద్దాం. అది దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం. రైటా? మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి. తర్వాత రాజైన దావీదు ఎవరితో? సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చాను. సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చాను. సర్వ సమాజముతో, ప్రజలందరితో, దేవుడు కోరుకొని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునిది కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని, చెప్పండి, బహు గొప్పది. దేవుని పని ఎప్పుడు కూడా ఏమై ఉంది? బహు గొప్పదై ఉంది. గొప్పది అని అంటే పని క్వాలిటీలో గొప్పది, నాణ్యతలో గొప్పది, ప్రయాసలో గొప్పది, భారములో గొప్పది, అన్నిటిలోనూ అది గొప్పది. 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. అండర్లైన్ చేయండి అన్నమాట. రాజుగా ప్రభుత్వం నా చేతిలో ఉంది కనుక, అధికారం నా చేతిలో ఉంది కనుక, ప్రభుత్వ దేవాలయపు నిధి అనేది మాత్రమే కాకుండా నా సొంత సొమ్మును కూడా ఈ గొప్ప పనిలో నేను పాలిభాగస్తుడవడానికి నేను ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. 4వ వచనం. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. అండర్లైన్ చేయండి అన్నమాట. ఇచ్చుట, దేవుని పనికి ఇచ్చుట అని 5వ వచనంలో, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడుగుతున్నాడు. నేనిచ్చాను మనఃపూర్వకంగా దేవుని పనికి ఇచ్చుటకు ఎవరైనా మీలో ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే దావీదు గారు నాయకుడైన ఆయన దేవుని పనికి నేనిచ్చుచున్నాను. ప్రజలతో ఏమంటున్నాడు? మనఃపూర్వకంగా, బలవంతంగా కాదు, హృదయపూర్వకముగా ఇచ్చుటకు ఎవరైనా మీలో ఉన్నారా? ఈ సత్క్రియలో నేను పాలిభాగస్తుడనవుతాను. ఈ సత్క్రియలో పాలివారగుటకు సిద్ధముగా ఎవరైనా చెప్పండి మీలో ఉన్నారా అన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి, అండర్లైన్ చేయండి అన్నమాట. ఏ పనికి? దేవుని పరిచర్య కాదు, ఓవరాల్గా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. అండర్లైన్ చేయండి అన్నమాట.
ప్రభుత్వం ఇచ్చింది, నాయకుడు ఇచ్చాడు. ఈ సందర్భంలో నెక్స్ట్ ప్రజలు ముందుకొచ్చారు. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు 8వ వచనం చదువుతున్నాను. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు నెక్స్ట్ మాట ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకం ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. అంటే పాత నిబంధనలో ఒక సత్క్రియ కనబడుతోంది. ఆ సత్క్రియలో నాయకుడితో పాటు ప్రజలు కూడా ఏం చేశారు? పని విషయములోను మనీ విషయములోను ఇచ్చుటకు ముందుకొచ్చారు. పని చేశారా? దేవాలయపు పనికి వీళ్ళందరూ పూనుకున్నారు. తర్వాత చదివితే ఎస్, పనిలో పాలిభాగస్తులయ్యారు. తర్వాత చెప్పండి, మనీలో కూడా పాలిభాగస్తులయ్యారు. ఇప్పుడు కింద 17 నుండి దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ప్రేరిది నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను, పేరు కోసం కాదు. దావీదు గారు ఇచ్చారట. ఇచ్చిన ఆయన ఏమంటున్నాడు? మనఃపూర్వకంగా ఇచ్చాను ప్రభువా, యథార్థ హృదయంతో ఇచ్చాను. అంటే నా పేరు కూడా భలే వినపడుతుంది, రాత్రి మీద నా పేరు చెక్కబడుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ కాదు, యథార్థ హృదయంతో ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులును నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించు. నేను ఇచ్చాను మనఃపూర్వకంగా, ప్రజలు ఇచ్చారు మనఃపూర్వకంగా, అందును బట్టి దేవా నేను సంతోషించుచున్నాను. అంటే సత్క్రియలో ఒక సత్క్రియ ఏంటో చెప్పనా? ఇచ్చుట. చూచుట మాత్రమే కాదు, వినుట మాత్రమే కాదు, హాజరై వెళ్ళిపోవుట మాత్రమే కాదు. ఎక్కడి వరకు రావాలి దేవుని పిల్లలు? ఇచ్చే వరకు రావాలి. ఎక్స్క్యూజ్ మీ, వచ్చే వరకు మాత్రమే ఉండి ఇచ్చే వరకు రాకపోతే కుదరదు. అంతేనా? ఎదగాలి. దావీదు గారు ఏమన్నారు? మనఃపూర్వకంగా ఇవ్వాలి అన్నాడు. ఎవడిస్తాడంటే ఇవ్వకు, బలవంతమా? వద్దు, నీకు ఇష్టమైతే ఇవ్వు, మనస్ఫూర్తికి ఇవ్వు, బలవంతంగా వద్దు. దేవుని పని అనే సత్క్రియలో మేము కూడా పాలిభాగస్తులు కావాలనేటువంటి ఆలోచన మీకు వస్తే రండి, బలవంతంగా కాకు. ఎవడు గొంతు మీద కత్తి పెట్టడంలా. మనం అనొచ్చు 2014 ఎన్టీఆర్ నగర్లో జరిగిన మీటింగ్స్లో నేను ఇచ్చానండి. ఇది 2024, 10 ఏళ్ళు. అపోస్తలుల కార్యంలో ఎప్పుడు నేను ఇచ్చానండి. వెరీ గుడ్. హెబ్రీ పత్రిక జరిగిందిగా, వెరీ గుడ్, అందులో ఇచ్చా. అపోస్తలుల కార్యంలో ఇచ్చాను కనుక నేను హెబ్రీ పత్రిక ఇవ్వలేదు అన్నారు అనుకోండి, అలా బైబిల్ చెప్పలేదే. అప్పుడెప్పుడో ఇచ్చాను కనుక మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదని బైబిల్ చెప్పట్లా. మన హెబ్రీ పత్రికకు మనం ఒక 10 రూపాయలు ఇచ్చి ఉంటే ఒకవేళ, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 18వ వచనం, 29వ అధ్యాయమే, మొదటి దినవృత్తాంతం 29:18. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. అండర్లైన్ చేద్దాం. అది అంత వెంటనే అర్థం కాదు. అక్కడ ఏమంటున్నాడు చెప్పనా? ఈ సత్క్రియలో పాల్గొనాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, అది నిత్యము ఉండాలి ప్రభువా. కోరిక వాళ్లకు ఆ ఉద్దేశం ఎప్పుడు ఉండాలి ప్రభువా? ఈ సత్క్రియలో మేము పాలిభాగస్తులు కావాలి అనేటువంటి ఉద్దేశం, అనేటువంటి సంకల్పం ఎంతకాలం ఉండాలి? నిత్యము ఉండులాగున దేవా కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము. ఇది తెలుగులో చాలా హై లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటుంది. నేను చదువుతాను ఒకసారి, నేను దాన్ని వివరిస్తాను. 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 18వ వచనం చదువుతున్నాను. లార్డ్
the God of our fathers Abraham, Isaac and Israel, keep these desires and thoughts in the hearts of your people forever. తెలుగు తర్జుమా చేస్తున్నా. Keep these desires and thoughts అంటే ఈ సత్క్రియలో వెరీ గుడ్ కీప్ దీస్ డిజైర్స్ అండ్ థాట్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ యువర్ పీపుల్ ఫర్ ఎవర్ అంటే నీ ప్రజల హృదయాలలో ఈ డిజైర్స్, ఈ కోరికలు, ఈ థాట్స్, ఈ ఆలోచనలు నిత్యము ఉండులాగున దేవా ఈ కోరికలు, ఈ ఆలోచనలు మళ్ళీ సమాధవ్వకుండా, బయటికి వెళ్ళిపోకుండా కాపాడు. అండ్ కీప్ దేర్ హార్ట్స్ లాయల్ టు యూ. ఏమన్నాడు ఇక్కడ? వారి హృదయమును నీకు అనుకూలపరచు. ఇది దావీదు గారి ప్రేయర్. ఈ సత్క్రియలో వారు నిత్యము ఉండాలి. అప్పుడెప్పుడు మనం పాల్గొని జీవితాంతం అదే చెప్పుకుంటే కుదరదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? సాగిపోవాలి. అక్కడే ఆగిపోకూడదు. సత్క్రియలలో మనము సాగిపోవాలి. అంటే పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. మనకు దేవుడిచ్చిన సామర్థ్యములో ఇచ్చుటలో కూడా మనము పాలిభాగస్తులు అవ్వాలి. అప్పుడెప్పుడో 10 రూపాయలు ఇచ్చి ఇంకా జీవితాంతం అదే నేను ఫోటో చూపిస్తానంటే కుదరదు. నా మాటలు కాదు, ఈ మాటలు నాకు వర్తిస్తాయి, నా కుటుంబానికి వర్తిస్తాయి, మీకు వర్తిస్తాయి, మీ కుటుంబాలకు వర్తిస్తాయి. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయం. మనం అందరం ఇళ్ళల్లో ఉంటే సరిపోతుంది, యూట్యూబ్లు చూసుకుంటే సరిపోతుంది, అందరూ ఒకచోట కలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఖర్చు ఇదంతా ఎందుకు అనేటువంటి ఉద్దేశం కలిగిన వారికి ఇలాంటి వచనాలు భలే చెబుతున్నాయి. చూద్దాం ఒక వచనం, 14వ వచనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించాలి. దీని ఉద్దేశం ఏంటో చెప్పనా? 3 మారులు పండుగ ఆచరించాలంటే 3 మారులు అందరూ కలుసుకొని పండుగ చేయాలని. ఇంతకు మనం ఏం పండుగలబ్బా? మినిమం ఎన్ని మారులు చేయమన్నాడు? నాకు వినపడట్లా. 3 సార్లు అట. 20 ఏళ్ళకు 3 సార్లా, 10 ఏళ్ళకు 3 సార్లా? సంవత్సరానికి 3 సార్లు అట. మనం ఒకటికే కుదరట్ల. దేవుని కోరిక ఏంటి? సంవత్సరానికి 3 మార్లు మీరు పండుగ చేయాలి. పండుగ చేయాలంటే ఏం చేయాలో చెప్పన? అందరూ వచ్చేయాలి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతున్నాను. 13 నుంచి. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. పండుగ ఏ పండుగ పక్కన పెట్టండి, పర్ణశాల పండుగ పక్కన పెట్టండి, పండుగ ఆచరించాలి అన్నాడు పాయింట్ ఇక్కడ. అప్పుడు ఎవరెవరు రావాలి పండుగకి? ఈ పండుగలో నీవును, నెక్స్ట్ నీ కుమారుడును, నెక్స్ట్ నీ కుమార్తెయును, నెక్స్ట్ నీ దాసుడును, నెక్స్ట్ నీ దాసియును, నెక్స్ట్ నీ గ్రామములలో ఉన్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలెను. చెప్పండి, పండుగకి ఎవరెవరు రావాలి? వినపడట్లా. ఫ్యామిలీ రావాలి, బుట్ట మొత్తం సర్దుకొని అన్నాడా? మొత్తం అందరు రావాలి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచు స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయంగా సంతోషించాలి. కొన్ని సందర్భాల్లో కర్నూలు, కొన్ని సందర్భాల్లో కడప, కొన్ని సందర్భాల్లో అనంతపురం, కొన్ని సందర్భాల్లో తిరుపతి, కొన్ని సందర్భాల్లో చిలకలూరుపేట, లేదా గుంటూరు, లేదా విజయవాడ, లేదా హైదరాబాద్. పండుగ ఎక్కడ జరిగినా మేలో ఒక చోట జరిగితే అదే ఆ మే మాసానికి దేవుడు ఏర్పరిచిన స్థలం. మనకు అక్టోబర్లో ఇంకొక చోట జరిగితే ఆ అక్టోబర్ మాసానికి దేవుడు ఏర్పరిచిన మరొక స్థలం ఏదైనా దేవుడు ఏర్పరిచిన స్థలానికి ఎవరెవరు వెళ్ళాలి? ఫ్యామిలీ కదలాలి.
16వ వచనం, ఏటికి 3 మారులు. ఉందా మళ్ళీ మాట? ఏటికి 3, సంవత్సరానికి ఏటికి అంటే ఏటికి 3 మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధి కనపడాలి. ఎందుకంటే వీళ్ళు ఎగ్గొడుతుంటారు ఎక్కువగా, మగవాళ్ళు బిజీ, పురుషులు కంపల్సరీ. వారు ఇప్పుడు చూడండి 17వ వచనం, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని ఏముంది అక్కడ, కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఏం చేయాలి, ఇవ్వాలి. ఇవి మనం పెట్టుకునేవి కాదు, దేవుడు మనకు నేర్పించిన జీవిత విధానం. ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థమైంది? మనము అందరము కలిసి పండుగలు చేసుకోవాలి, కానీ తినడానికి ఎగరడానికి కాదు. అలా చేశారు కొంతమంది. వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అవి కాదు పండుగలు. ఇక్కడ దేవుని సన్నిధి అనుభవాన్ని పొందడానికి పండుగలు చేయాలి. ఈరోజు మనం పెట్టుకున్న పండుగలు అవే, వాక్యపు పండుగలు. చెప్పండి, ఇక్కడ మనం తినడం, తాగడం, ఆడడం, లేవడం జరుగుతుందా పండుగలలో? అబ్బో, వాక్యానికి టైం దొరకదే, చంపేస్తుంటాం అసలు. టైం ఉరుకులు పరుగులు. 6 రోజులు సరిపోదు అసలు మనకు. 7 రోజులు చేయమన్నాడు అక్కడ, మనం 6కే వికెట్లు అవుట్. అందక్కడ యెహోవాకు 7 దినములు పండుగ చేయాలి, మనం ఇంకా 6 దినాలే. అందులో కూడా వీక్ ఉన్నాం మనం. సోమవారం నుంచి శనివారం, అందులో 2వ రోజు వచ్చేది ఒకరు, 3వ రోజు వచ్చేది ఒకరు, 4వ రోజు వచ్చేది ఒకరు, ఏ రోజు వచ్చినా 5వ రోజు ఎగిరిపోయేది ఒకరు, 6వ రోజు వరకు ఉండని వారు ఒకరు. ప్లాన్ చేసుకోమన్నాడు జీవితాన్ని. దిక్కుకొకరు విసిరేసినట్టుగా ఉండకండి మీరు. కలవంటే వార్షిక ఉత్సవాలను జరుపుకోండి, వార్షిక పండుగలను జరుపుకోండి. ఏం పండుగలు అవి? దేవుని సన్నిధి పండుగలు. మనం ఎంజాయ్ చేయడానికి కాదు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే వాక్యపు పండుగలను జరుపుకొనుడి. ఏడాదికి 3 మార్లు, మనం కనీసం 2 మార్లు, లేదంటే కనీసం 1 మారు అయినా అందరూ కలిసి. 7 రోజులు మనకు కుదరట్లా, ఆదివారం పూట వేరే చోట మనం ఉంటాం కనుక 6 రోజులైన సంపూర్ణంగా 6 దినముల పండుగలను జరుపుకున్నట్టుకు మనందరం కూడా సిద్ధపడాలి. సాధ్యమా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చేయమని చెప్పాడా, వద్దని చెప్పాడా? ఇన్ని చూసిన తర్వాత కలవాలి, చెయ్యాలి. అప్పుడే మీకు ఆత్మీయ బలం, ఆత్మీయ పురోగతి. సహవాస కూడికలు అంటారు వీటిని, సహవాస కూడికలు. బైబిల్లో మనకు కనబడే సమాధానార్థ బలి అదే. దహన బలి, ఇలాంటి బలులు ఉంటాయి కదా, నైవేద్య బలి, సమాధాన బలి అని ఏవైతే ఉంటాయో, సమాధాన బలి కాన్సెప్టే అది. సమాధాన బలి అనేది యాక్చువల్గా సహవాసం కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి బలి అది. సహవాసంగా మీరు కూడుకోవాలి, కలిసి మీరు భోంచేయాలి, కలిసి మీరు దేవుని సన్నిధిలో కనబడాలి. కృత నిబంధనలు అదే కాన్సెప్ట్ కదా. అపోస్తలుల బోధ యందును, నెక్స్ట్ సహవాసం అంతా. ఇది మంటి ఘటములలో దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఐశ్వర్యం. ఇది దేవుని బలాధిక్యం. అందుచేత ఇవి జరగాలి అనంటే బైబిల్ చెబుతోంది, నువ్వు నీ శరీర పని విషయంలోను, భౌతికంగా మనం కష్టపడి పని చేయడంలోను అండ్ ఇచ్చుటలోను నువ్వు ముందుకు వస్తే ఇది సాధ్యమే అని బైబిల్ చెబుతుంది. మాసిదోనియా ప్రాంతములో ఫిలిప్పి అనే ప్రాంతం ముఖ్య పట్టణంగా ఉన్నట్టుగా రాయలసీమ ప్రాంతంలో దేవుడు ఈ కర్నూలు జిల్లాని ఈ పరిచర్య విషయంలో మనకు చూపుతున్నాడు. ఇది ముఖ్య కేంద్రం అని దాన్ని మనం గుర్తించి దేవుని స్తుతించి ఇంతవరకు ఆయన ఇస్తున్న ఈ చక్కని
ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఇది ఇంకా కొనసాగాలని వాక్యానుసారంగా మనం కోరుకోవాలి, ప్రార్థించాలి. ఈ ఉద్దేశము, ఈ సంకల్పము, ఈ ఆలోచనలు మనలో నిత్యము ఉండాలని దావీదు గారు ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. మన హృదయములు ఎప్పుడు కూడా ఆయనకు ఈ విషయంలో అనుకూలంగా ఉండులాగున మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యాలు పూర్తయిన తర్వాత ఇదే రీతిగా నవంబర్ మాసంలో, అప్పుడు అక్టోబర్లో అపోస్తలుల కార్యాలు పూర్తయ్యాయి, నవంబర్ మాసంలో తిరిగి మనం ప్రారంభించుకున్నాం. అంటే కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం. ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నాం, ఈసారి మనం సెమినార్ చేయాలంటే మనము ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. జనరల్గా మనము ఇచ్చుట అనేటువంటి విషయంలో ఒక చిన్న ప్లాన్ చేసుకుందాము అని ఆ రోజుల్లో మనం ఒక ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లానింగ్ ఏంటో నేను ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. రోజుకు మనము ఒక 16 రూపాయలు కానీ 17 రూపాయలు కానీ పక్కన పెట్టగలిగితే, రోజుకు ఒక 17 రూపాయలు మనం పక్కన పెట్టగలిగితే, అప్పుడు నెలకు ఒక 500 రూపాయలు అవుతుంది సుమారు. ఒకవేళ మీరు 20 రూపాయలు పెడితే 600 అవుతుంది. రోజుకి 20 రూపాయలు పక్కన తీసి పెడితే 600 అవుతుంది. 600లో 100 తీసేయండి, అలా తీసేయండి. అప్పుడు ఇంకేముంటుంది? 500 ఉంటుంది. మనము రోజుకు 16 రూపాయలు 17 రూపాయలు పక్కన పెడితే ఒక 500 ఎలాగైతే అవుతుందో, ఆ 500 రూపాయలు మనము రాయలసీమలో జరిగే ఈ వాక్యపు పండుగల కోసం మనం కేటాయించగలిగితే, తలా ఒక్కొక్క 500 రూపాయలు ప్రతి నెల మనం తీసి పక్కన పెట్టగలిగితే, అది ఎప్పటికైనా కూడా ఒక మంచి సొమ్ము అవుతుంది. అది ఒక సెమినార్ పండుగ విషయంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని ఆ రోజుల్లో మనం పిలుపునిచ్చినప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు. కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, కడప నుంచి, తిరుపతి నుంచి, అది చిత్తూరు జిల్లా నుంచి ముందుకు వచ్చినప్పుడు మొన్న జరిగినటువంటి మన పండుగలో అది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అందుకే సాధ్యమైంది, ఈ సెమినార్ సాధ్యం అవడానికి అది కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. ఫ్యూచర్లో మళ్ళీ మనం చేయాలి అని అంటే మనము ఆ తీర్మానాన్ని మరొకసారి తీసుకొని మనం కొనసాగించగలిగితే ఇది ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది. ఏమంటారు? ఎస్ ఆర్ నో? ఎస్ ఓ నోనో చెప్పండి. రైట్, వెరీ గుడ్. ఇది ఎవరికి భారభరితమైనది కూడా కాదని నా ఉద్దేశం. మనము ఇప్పుడు నాకు తెలియదు కానీ ఒక కప్పు టీ, ఒక కప్పు కాఫీ ఎంతనో కర్నూల్లో తెలిస్తే చెప్పండి. 5 రూపాయల? 5 రూపాయలు, కొన్ని చోట్ల 10 రూపాయలు కూడా నడుస్తుంటుంది. 2-3 కలిసి మనం ఒక 4 కలిసి 4 కప్పులు టీ కాఫీ తాగితే 20 రూపాయలు ఎగిరిపోతుంది. 20 రూపాయలు అనేది పెద్ద విషయమే కాదు. మనము అందరం కలిసి తలా ఒక 500 రూపాయలు మనం పక్కన తీసి పెట్టి మనము ఈ సెమినార్ల కొరకు మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత గొప్ప సెమినార్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇది మీకు అనుకూలమైతే, నేను లాస్ట్ టైం మనము ఒక చిన్న ప్లాన్ చేశాం. ఈసారి చిన్న మార్పు తీసుకొని వచ్చి మనము ఒక సెంట్రల్ సెమినార్, రాయలసీమ సెంట్రల్ ఫండ్ లాగా, రాయలసీమ వాక్య పండుగల కోసం సెంట్రల్ ఫండ్ లాగా నేను ఒక నంబర్ ఇస్తున్నాను, దయచేసి రాసుకోండి. ఒక నంబర్ ఇస్తాను, 8877. ఈ నంబర్ అందరు రాసుకోండి, 8877 రాసుకున్నారా? మళ్ళీ 8877 2 సార్లు, 8877 మళ్ళీ 8877 36 8877 మళ్ళీ 8877 పక్కన 36. ఈ నంబర్కి గూగుల్ పే మరియు ఫోన్పే ఉంది. ఈ నంబర్ ఎందుకు ఇస్తున్నానంటే